మీకు తెలుసా? మన చుట్టూ వాయు కాలుష్యం జరుగుతుందని మొక్కలే మనకు తెలియజేస్తాయి. దీనిని మనం నేరేడు, తెల్లమద్ది, మల్బరీ, గన్నేరు వంటి మొక్కల ఆరోగ్యాన్ని బట్టి మనం అంచనా వేయొచ్చు. మీరు ఇదివరకే గమనించి ఉంటారు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి గన్నేరు మొక్కపై మాత్రమే అధికంగా దుమ్ము ఉండటాన్ని మీరు గమనించుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే మొక్కలోని పత్రరంధ్రాలు వాయు కాలుష్య కారకాలు రేణువుల్ని సులభంగా ఆకర్షించుకోగలవు. వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలలో మొక్కల ఆకులు పై మచ్చలు ఏర్పడటం, ఆకులు రంగు మారటం, రాలిపోవడం, ఎదుగుదల తగ్గిపోవడం, పువ్వులు పోయకపోవడం వంటివి జరుగుతుంది. కాలుష్యం లేని ప్రాంతాల్లో సాధారణంగా చెట్లపై ఈ విధంగా కనిపించేటటువంటి వీటిని లైకెన్లు అంటారు. వీటిని బయో ఇండికేటర్లుగా గుర్తించవచ్చు. ఇవి కాలుష్యం లేనటువంటి ప్రాంతాల్లో మాత్రమే మనకి కనిపిస్తాయి. ఇవి నేలపై, రాళ్లపై వివిధ రూపాల్లో తేమగా ఉన్న ప్రాంతాల్లో లేదా చెట్ల యొక్క బెరడుపై మనం సాధారణంగా గమనించవచ్చు. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ వాయు కాలుష్యం లేదని మనం గమనించవచ్చు. మరి గమనించండి, మరి మీ ప్రాంతంలో వాయు కాలుష్యం ఉందో లేదో కామెంట్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.